వాయు కాలుష్యమే కాదు, జల కాలుష్యం కూడా తీవ్ర సమస్యగా మారింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న జల కాలుష్య దుర్ఘటనలతో పలువురు మరణించగా అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. జల కాలుష్యం కారణంగా చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు ఇప్పుడు యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మన దేశంలోని ప్రధాన సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. వాయు కాలుష్య సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం మాత్రం లభించలేదు. ఇప్పటికే వాయు కాలుష్యంతో ఎంతో మంది తీవ్ర అనారోగ్యం పాలవుతుంటే ఇప్పుడు జల కాలుష్యం సమస్య మరింత ఆందోళనకరంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న జల కాలుష్య దుర్ఘటనలు కలకలం రేపాయి. ఇండోర్లో తాగునీరు కలుషితమై పలువురు మరణించారు. ఇక గుజరాత్ రాజధాని గాంధీనగర్లో కలుషిత తాగునీటితో దాదాపు 100 మంది టైఫాయిడ్ బారిన పడ్డారు. భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన బెంగళూరులో తాగునీరు మురుగు వాసన వస్తోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బెంగళూరు మాత్రమే కాదు, చెన్నై సహా ఇతర పలు ప్రాంతాల్లో తాగునీటి కాలుష్య కారణంగా ఎంతో మంది బలవుతున్నారు. జల కాలుష్యం కారణంగా ప్రాణ నష్టం సంభవించడం తరహా దుర్ఘటనలో బాధితులకు వెంటనే నష్టపరిహారం ప్రకటించడం ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ సమస్య అంతటితో తీరిపోదు. తాగునీరు కలుషితం కాకుండా శాశ్వత పరిష్కారాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఆచితూచి పరిష్కారాలు వెతకాల్సి ఉంటుంది. వివిధ జాతీయ తాగునీటి కార్యక్రమాల్లో లోపాలేమైనా ఉన్నాయా అనేది తరచూ చూసుకోవాలి. ఒకవేళ లోపాలు ఉంటే వాటి పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. కలుషిత నీటితో మరెవరి ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో 67,000 కోట్లు కేటాయించిన జల్ జీవన్ మిషన్ సఫలం కావాలంటే ఇలాంటి లోపాలను పరిహరించాలి. వాటికి బాధ్యులైన అధికారులు, సాంకేతిక సిబ్బందిని కోర్టులో విచారించి శిక్షలు వేయించాల్సి ఉంటుంది. వేసవిలో తాగునీటికి డిమాండ్ పెరిగి సరఫరా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇప్పటి నుంచే పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి వివిధ జిల్లాల్లో కాలువలు, చెరువుల పునరుద్ధరణ, సంరక్షణ పనులను ఉపాధి పథకం కింద చేపట్టాలని ఆదేశించింది. దేశ జనాభాలో సగం మందికి 2030 నాటికి శుభ్రమైన తాగునీటికి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణ మార్పులు కాలుష్య నీటి సరఫరాను కుదించివేస్తూ కలుషిత జలాలకు కారణమవుతున్నాయి. 2025-36 మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా హిమాలయ ప్రాంతంలో హిమాలయ నదాలు కరిగిపోతూ మంచు కురవడం తగ్గిపోయింది. హిమాచల్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు హిమపాతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులకు వాతావరణ మార్పులే కారణంగా నిలుస్తున్నాయి. నదుల్లోకి పట్టణాల మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరిపోతున్నాయి. నదుల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. నదీ తీరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. పారిశ్రామిక స్థాయిలో వ్యవసాయం, వరి, చెరకు సాగుకు భారీ సబ్సిడీల వల్ల వర్షాభావ ప్రాంతాల్లో సైతం పంటల కోసం భూగర్భ జలాలను తోడివేయడం మితిమీరింది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు అట్టడుగు స్థాయికి పడిపోతున్నాయి. దీనివల్ల భూమి కుంగిపోతోంది. ఇలా దుర్వినియోగం, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటివన్నీ కలగలిసి జలవనరులు హరించుకుపోవడానికి కారణమవుతున్నాయి. మరోవైపు సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఏర్పడుతోంది. ఇంటింటికి కుళాయిల ద్వారా నీటి సరఫరా, నదుల అనుసంధానం వంటి తాత్కాలిక పరిష్కారాలే తప్ప శుభ్రమైన తాగునీటి సరఫరాకు భరోసా ఇచ్చే మార్గాలు కావు. ప్రభుత్వ సరఫరా చేసే పైప్లైన్ల ద్వారా కూడా కలుషిత జలం ఇళ్లకు చేరి ప్రజలకు అనారోగ్య పాలు చేస్తుందని తాజా ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త పందా చేపట్టక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో నెలకొన్న జల కాలుష్య సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. కలుషిత నీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవించే అవకాశం ఉంది. తాగునీటి సరఫరా వ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా మాత్రమే ఎలాంటి సమస్యలు రాకుండా చూడడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.